వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మరోసారి గెలవాలన్న పట్టుదలతో ఉన్న వైసీపీ ప్రజాకర్షక హామీలతో ఓటర్ల ముందుకు వచ్చింది. విద్య, వైద్యం, వ్యవసాయం సహా మొత్తం 9 అంశాలతో మేనిఫెస్టో విడుదల చేశారు ఏపీ సీఎం జగన్. 2019 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చామని ప్రకటించారు. చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామన్న ఆయన మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం తనకు తెలియదన్నారు. సూపర్ 6, సూపర్ 7 పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ ప్రజల్ని మోసం చేసుకు వస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలోకి రాగానే విశాఖ కేంద్రంగా పరిపాలన సాగిస్తామని సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు. అమరావతిని శాసన రాజధానిగా అభివృద్ధి చేస్తామని, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. నవరత్నాలను ప్రకటించి తొలిసారి అధికారాన్ని చేపట్టిన వైసీపీ తాజా మేనిఫెస్టోతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుందా? ఇదే అంశాన్ని ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. తొమ్మిది ముఖ్యమైన హామీలతో వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. తాను అమలు చేయగలిగిన హామీలని ఇస్తున్నానని, గతంలో ఇచ్చిన హామీలను 99% తాము నెరవేర్చామని, హీరోగా తాము జనంలోకి వెళ్తున్నామంటూ కూడా ఏపీ సీఎం జగన్ చెప్పడం జరిగింది. అలాగే గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుండా మోసం చేశారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తిరుతని వేణుగోపాల్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే రాయపటి అరుణ్ గారు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. రాయపటి అరుణ్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. వైసీపీ అయితే మేనిఫెస్టో రిలీజ్ చేసింది. 9 అంశాలు ముఖ్యమైన హామీలతో అయితే ఇవ్వడం జరిగింది. 2024 మేనిఫెస్టోలో ప్రధానమైన హామీలతో జగన్మోహన్ రెడ్డి అధికారం మరోసారి సొంతం చేసుకోగలరని మీరు అనుకుంటున్నారా? ఈరోజు మీరు ఈ డిబేట్ అన్న తర్వాతే నేను వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో చూశాను సార్. మేనిఫెస్టో అంతా కూడా అబద్ధాల చిట్టా, సాధ్యం కాని బోగట్ట అన్నట్టుగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఎన్నో హామీలు ఇచ్చి వాటన్నింటినీ కూడా పక్కకు నెట్టేసి మళ్ళీ కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక కొన్ని పథకాలను యాడ్ చేసుకుని కేవలం అంటే మేము ఇచ్చినవి చేయడం మా వల్ల కాదు కాబట్టి మేము ఇచ్చినవి మీరు తీసుకోండి, అదే మా హామీలు అమలు అన్నట్టుగా వ్యవహరించారు. గతంలో నవరత్నాల పేరు పెట్టి ప్రజలందరికీ నవరంధ్రాలు పెట్టి వీళ్ళు 99% అమలు చేశామని చెప్పేసి డబ్బాలు కొట్టుకోవడమే తప్ప ఇచ్చిన హామీల్లో కనీసం 50% కూడా పూర్తి చేయలేదన్నమాట ప్రజలు మనకందరికి చెప్తున్న వాస్తవం. అందులో సిపిఎస్ రద్దు విషయం కానివ్వండి, రాజధాని విషయం కానివ్వండి, పోలవరం విషయం కానివ్వండి, రైతులకి రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఇస్తానన్నటువంటి 13,000 రూపాయలు కానివ్వండి, మద్య నిషేధం కానివ్వండి, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ కానివ్వండి, మెగా డిఎస్సి కానివ్వండి, ఉచిత ఇసుక పాలసీ కానివ్వండి, జిల్లాకు ఒక విమానాశ్రయం కానివ్వండి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కానివ్వండి, ఇలా ఎన్నో హామీలు ఇచ్చారు గతంలో. అవి నెరవేర్చలేక ఈ రోజు ప్రభుత్వం ప్రజల ముందు సతికిలబడిందన్నమాట వాస్తవం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా దాంట్లోనే కొంచెం అటు తిప్పి ఇటు తిప్పి అలాంటి మేనిఫెస్టోని తీసుకొచ్చారు. కొత్తగా ఏం మార్పు లేదు. అది సేమ్ గతంలో ఇచ్చినటువంటి ఫేక్ ప్రామిసెస్ లాగే ఇప్పుడు కూడా అవే ఫేక్ ప్రామిసెస్ ని కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఈ రోజు తీసుకొచ్చారు మేనిఫెస్టో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. వీళ్ళు చేయాల్సినవి ప్రజల్లో గతంలో అడిగిన అంశాలు వేటి మీద కూడా ఇవాళ కూడా హామీ పూర్తిగా లేదండి. ఇవాళకి గతంలో రాజధాని అమరావతి అన్నారు, దాని మీదే ప్రజలు ఓట్లు వేశారు. తర్వాత 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని కొనసాగింపుగా 3 రాజధానులు మేము కంటిన్యూ చేస్తామంటారంటే అది ఎప్పటికీ అవ్వదు. పోలవరం రాగానే పూర్తి చేస్తామన్నారు, మళ్ళీ ఇప్పుడు మరి నెక్స్ట్ 5 సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేస్తామన్నారు, అది ఎప్పటికీ అవ్వదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు కాబట్టి డ్యాం కట్టలేదు సరిగ్గా, అది కొట్టుకుపోయిందని ఇదే వెర్షన్ మళ్ళీ 5 ఏళ్లు కొనసాగిస్తారు. మెగా డిఎస్సి అన్నారు, ఇప్పుడు దాని మీద స్పష్టమైన మేనిఫెస్టోలో ఏం స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు. 1 year కి ప్రతి సంవత్సరము 1,00,000 జాబులు అన్నారు, ఇప్పటి వరకు దాని మీద ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టోలో కూడా దానికి సంబంధించి ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ఏ సమస్యల్లో అయితే రాష్ట్రం సఫర్ అవుతుందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి డివైడ్ అయిన తర్వాత ఇప్పుడు ఏ సమస్యల మీద అయితే రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో వాటికి సంబంధించి మేనిఫెస్టోలో ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా సరైన పథకాలను పొందుపరచలేదన్నమాట మాత్రం ఈ రోజు మేనిఫెస్టోలో కూడా వాస్తవంగా నిరూపించబడింది. కానీ వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ఖచ్చితంగా మేము 99% ఖచ్చితంగా ఇచ్చాము, ఈసారి మమ్మల్ని గెలిపిస్తారని. అంత ధీమాగా ఎలా చెప్పగలుగుతున్నారంటారు? సార్, వీళ్ళ పార్టీ ఒక అబద్ధ పార్టీ. వీళ్ళ నాయకుడు నిద్ర లేస్తే అబద్ధాలు మాట్లాడుతుంటాడు, కార్యకర్తలు కూడా దాన్ని ప్రోపగండా చేస్తుంటారు. మనం మాట్లాడుకుందాం సార్, జనరల్ గా 1% పోయింది అంటే 99% హామీలు అమలు చేసినట్టు. కానీ నేను ఇక్కడ కూర్చొని టకటక ఒక 10 చెప్తాను, ఆ 10లో మేము చేసాం ఇవని చెప్పమని చెప్పండి. ఈ ప్యానెల్లో ఉన్నటువంటి వేణుగోపాల్ అన్న ఎవరినైనా సరే సిపిఎస్ విషయం ఏమైంది,
పోలవరం విషయం ఏమైంది, స్పెషల్ స్టాటస్ విషయం ఏమైంది, రాజధాని విషయం ఏమైంది, మద్య నిషేధం విషయం ఏమైంది, మెగా డిఎస్సి విషయం ఏమైంది, రోడ్లు ప్రాజెక్టులు పూర్తి విషయం ఏమైంది, అలాగే సంవత్సరానికి లక్ష జాబులతో క్యాలెండర్ విషయం ఏమైంది, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ పేరుతోటి మొత్తం ఇద్దరు పిల్లలకు రెండు తపాలుగా వేస్తామన్నారు. అసలు ఒక తపా కూడా ఇప్పటి వరకు గతిలేదు. ఈ సంవత్సరం అసలు తీవ్ర స్థాయిలో పెద్ద ఎత్తున విద్యార్థులు విపరీతంగా సఫర్ అయ్యారు సార్. ఈ సంవత్సరం మరీ ఎక్కువగా ఇప్పటి వరకు డబ్బులు పడలేదు, కాలేజీ యాజమాన్యం ఎగ్జామ్స్ రాయనివ్వట్లేదు, పేరెంట్స్ దగ్గర కట్టుకోవడానికి డబ్బులు లేవు. ఇదివరకు కాలేజీలకు ఎప్పుడైనా పడతాయి అనే ధీమాతో ఎగ్జామ్స్ రాయనిచ్చేవాళ్ళు కాలేజీ యాజమాన్యం. ఈ రోజు పేరెంట్స్ కి అకౌంట్ కు వేస్తాము అనడం మూలంగా ప్రభుత్వం అట్లాంటి ప్రాసెస్ తీసుకురావడం మూలంగా కాలేజీ యాజమాన్యాలు స్టూడెంట్స్ ని పిల్లల్ని నమ్మే పరిస్థితి లేక మీరు డబ్బులు కట్టే ఎగ్జామ్స్ రాయండి, లేదంటే మానుకోండి అని చెప్పి చెప్తారు. ఎంతమంది ఈ సంవత్సరం డ్రాప్ అవుట్స్ అయ్యారో మాకు తెలుసు, మా దగ్గర వాళ్ళ దగ్గర వివరాలతో సహా ఉన్నాయి. కాబట్టి ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే కోకొల్లలు జిల్లాల వారీగా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క హామీలు ఇచ్చారు. ఏ జిల్లాలో ఏ హామీలు అమలుపరచలేదు. ఇంకా 99% పూర్తవడం అనేది ఏ పారామీటర్స్ ప్రకారం 99%? నేను కూర్చొని చెప్పినవి 10 ఉన్నాయి, 10 పైన ఉన్నాయి. బట్ 99% ఎలా పూర్తవుతుంది ఈ మేనిఫెస్టో? ఎవరికి చేశారు? ఓన్లీ వాళ్ళ వైసీపీ నాయకులకు చేసుకున్నారా? రాష్ట్ర ప్రజలందరికీ చేయలేదు. మనతో పాటు తిరుత్తని వేణుగోపాల్ గారు కూడా ఉన్నారండి, వైసీపీ అధికార ప్రతినిధి. ఆయన అడుగుదాం. వేణుగోపాల్ గారు నమస్తే అండి. మేనిఫెస్టో అంటే పవిత్ర బైబిల్, ఖురాన్, భగవద్గీత అని సీఎం జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తూ ఉంటారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు. 99% అనేది కేవలం ప్రచారం కోసమే అని చెప్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు కొన్ని ప్రశ్నలు అయితే సంధిస్తున్నారు. మెగా డిఎస్సి కానీ, సిపిఎస్ కానీ, పోలవరం కానీ, జాబ్ క్యాలెండర్ కానీ, ఇలాంటి అంశాలన్నీ నెరవేర్చలేదు కదా, ఎలా 99% అవుతుందని అడుగుతున్నారు. సార్ మీ పేరు సార్? మర్చిపోయాను సార్. నా పేరు విజయ్. విజయ్ గారు. సార్ విజయ్ గారు, మీకు అదేవిధంగా జనసేన నాయకురాలు రాయపాటి అరుణ గారికి నా నమస్కారం. అదేవిధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు కూడా నా నమస్కారం. విజయ్ గారు, అరుణ గారు బాగా ఏదైతే మేము చేయలేదని చెప్పేసి బాగా ప్రశ్నిస్తున్నారు. మనం మనం ఒక ఎదుటి మనిషి ప్రశ్నించేటప్పుడు మనము 2014 ఇచ్చిన హామీలు, మన కూటమి ఏదైతే తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఏం చేసింది, మన కూటమి ఆ రోజు ఏమి హామీలు ఇచ్చాము, ఆ హామీలు ఎంతవరకు నెరవేర్చాము, ఆ నెరవేర్చిన దానికి పాచిపోయినట్లు ఇప్పుడు ఏ విధంగా ఫ్రెష్ లెడ్ అయిపోయాయి. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు, మట్టిలోను, మద్యంలోను, ఇసుకలోను, మైన్స్ లోను అవినీతి పరుడు అన్న చంద్రబాబు నాయుడు ఈ రోజు ఎలా హరిశ్చంద్రుడైపోయాడో పవన్ కళ్యాణ్ తరపున వచ్చిన రాయపాటి అరుణ గారు చెప్పాలి. మోడీ గారు పాచిపోయినట్లు హోదా లేదు, పాచిపోయిన లడ్డు ఇస్తున్నాడు, ఈ పాచిపోయిన లడ్లు మాకు వద్దని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆ పాచిపోయిన లడ్లు ఏ విధంగా ఫ్రెష్ లడ్లు అయిపోయి ఈ రోజు పవన్ కళ్యాణ్ కనపడుతున్నాయని చెప్పాలి. సార్ 2014 ఎన్నికల హామీలు 650 హామీలు ఇచ్చాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఈగిపోతే నేను సొక్కా పట్టుకొని అడుగుతానని చెప్పి సొక్కా పట్టుకోవడం పక్కన పెట్టేసి ఆయన ఏదో లబ్ధి చెందుకొని ఆ తర్వాత ఆయన పక్క ఎన్నికలు అయిపోయినాక ఆయన పట్టించుకోలేదు. బ్యాంకులో పెట్టిన బంగారం రావాలంటే బాబు రావాలి అన్నాడు. రైతుల రుణమాఫీ కావాలంటే బాబు రావాలన్నాడు. 87,712 కోట్లు మాఫీ చేస్తామని చెప్పి తూతూ మంత్రంగా 14,207 కోట్లు మాత్రమే చేయడం జరిగింది. అక్క చెల్లెములకు డోకా రుణాల మాఫీ అని చెప్పాడు, ₹1 మాఫీ చేయలేదు. అది పరిటాల సునీత గారి అసెంబ్లీలో 2018లో ₹1 కూడా మేము ఇవ్వలేదని చెప్పి చెప్పడం జరిగింది. డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ ఉన్నిందని మే 2016 నుంచి చంద్రబాబు నాయుడు తీసేశాడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ ఎందుకు అడగలేదు? మహిళలకు అది చేస్తాం ఇది చేస్తాం వచ్చారు. మహిళలకు ప్రత్యేక పోలీస్ భద్రత అన్నాడు, మరి భద్రత ఎక్కడిచ్చారు? ఏదైతే ఎంఆర్ఓ ర్యాంక్ వాళ్ళని తన్ని మాట్లాడితే కూడా చింతమనేని లాంటి వాళ్ళని పాపం పవన్ కళ్యాణ్ అప్పుడు కళ్ళు కనపడదు, చెవులు వినపడదు, పాపం మాట్లాడలేడు, చూస్తా ఉండిపోయినాడు. బెల్ట్ షాపులు రద్దు అన్నాడు. ప్రతి షాప్ కి పర్మనెంట్ షాపులు దాదాపు 1,00,000 బెల్ట్ షాపులు, 4,500 ఏదో ప్రైవేట్ షాపులు ఇచ్చి రాత్రి మొగులు అమ్మించాడు. ఆ రోజు ఎందుకు కనపడలేదు బెల్ట్ షాపులు, మద్య నిషేధాన్ని? అదేవిధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు పాపం రాయపాటి అరుణ గారు ఎందుకు అడగలేదో మనకు తెలియదు. నిరుద్యోగులు వృత్తి అన్నాడు, ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి అన్నాడు. ఎన్నికలకు 6 నెలల ముందు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే 3 లక్షల మందికి 6 నెలల ముందు నుంచి నిరుద్యోగ వృత్తి అని చెప్పి తూతు మంత్రంగా చేయడం జరిగింది. కేజీ నుంచి పీజీ వరకు ఉచితం అని చెప్పి దాన్ని బకాయిలు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దానికి తీర్చారు. చేనేతలకు రుణమాఫీ అన్నాడు, రైతులకు 5,000 కోట్లు ధరల స్థిరీకరణ నిధి అన్నాడు, గుడిసిలు లేని ఆంధ్రప్రదేశ్ అన్నాడు, ఓసీని బీసీలో చేస్తాను, బీసీని ఎస్సీలో చేస్తాను, ఎస్సీని ఎస్టీలో చేస్తాను అన్నాడు. ఎన్టీఆర్ సదస్సు ప్రకారం కింద ₹2 మినరల్ వాటర్ అన్నాడు. ఆ ₹2 మినరల్ వాటర్ లేని చంద్రబాబు నాయుడు గారు ఈ రాయపాటి గారు ఎందుకు అడగలేదు? ఆ పవన్ కళ్యాణ్ ఎందుకు అడగలేదు?
మళ్ళీ ఈ రోజు కూటమి ఎందుకో, మళ్ళీ వీరిచ్చే వాగ్దానాలు ఏ విధంగా ప్రజలు నమ్ముతారో, మళ్ళీ ఈ రోజు 6 వాగ్దానాలు అని చెప్పేసి ఏదో మేనిఫెస్టో అనేసి వస్తున్నాడు. గతంలో ఇచ్చిన మేనిఫెస్టో మర్చిపోయినారు, మళ్ళీ ఇప్పుడు కొత్త మేనిఫెస్టో. వేణుగోపాల్ గారు మనం ఇంకా డిస్కస్ చేద్దామండి. ఒక బ్రేక్లోకి వెళ్దాం. బ్రేక్ తర్వాత మనతో పాటు మిట్టా పార్థసారథి గారు, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత కూడా జాయిన్ అయ్యారు ఆల్రెడీ. వేణుగోపాల్ గారు, మీరు చెప్తున్నట్టు 2014 ఆ టైంలో కనుక చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కనుకనే తర్వాత ప్రభుత్వం మారింది. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది. కానీ ఇప్పుడు మీరు 99% అయితే హామీలు నెరవేర్చామని చెప్తున్నారు. అందులో మీరు నెరవేర్చిన హామీల సంగతి ఏంటి, మరి వీటికి ఏం చెప్తారని అడుగుతున్నారు. ఇప్పుడు ఇంతకుముందు రాయపటి అరుణ్ గారు చెప్పినట్టు మెగా డిఎస్సీ గురించి కానీ, సిపిఎస్ గురించి కానీ, వీటి గురించి అడుగుతున్నారు. మీరు 2014 చెప్తున్నారు. 2014లో అయితే చంద్రబాబు నాయుడు హామీలు నెరవేర్చలేదని చెప్తున్నారు కనుక 2014 ఇదే కూటమి కదా వచ్చింది. అవును, 2014 వేరే కూటమే, ఇదే కూటమే కదా. 2014 తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముగ్గురే కదా కలిసి వచ్చారు. ఆ రోజు చేయలేండి, మళ్ళీ ఇప్పుడు 2024లో ఏం చేస్తారని వారు ఏం చేస్తారనేది ప్రజలు ఓటు ద్వారా సార్ ఒక్క నిమిషం. మీరు చెప్పినట్టు నిజంగా వాళ్ళు అప్పుడు చేసినట్టు ఇప్పుడు కూడా చేస్తారని ప్రజలు నమ్మకపోతే ఓటేరు ఖచ్చితంగా. కానీ ఇప్పుడు వైసీపీ ఏవైతే మీరు 99% అని చెప్తున్నారో, ఆ 99% హామీలు నెరవేర్చామని చెప్తున్నారో, అవి కాకుండా మిగిలినవి ఇప్పుడు మెగా డిఎస్సీ కానీ, సిపిఎస్ కానీ, వీటి సంగతి ఏంటని అడుగుతున్నారు ప్రతిపక్షాలు. దానికి చెప్పండి. విజయ్ గారు అదే చెప్తున్నాను. ఈ రోజు ఏదైతే వాళ్ళు 2014లో చేయలేదు, 14 ఇచ్చిన హామీ 2019లో వాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు. వాళ్ళని ఎక్కడైతే ప్రతిపక్షంలో కూడా లేని డిపాజిట్ లేని పరిస్థితులు చేశారు. 4% పవన్ కళ్యాణ్కి, జనసేనకి 4%, బీజేపీకి 0.85%, తెలుగుదేశానికి 23 సీట్లతో చేశారు. ఎందుకు చేశారు? వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి ఆడ పెట్టారు. మేమేం చెప్తున్నాము, ఈ రోజు మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు మీరు లబ్ధి పొందుంటే మాకు ఓటేయండి, మాకు అధికారాన్ని ఇవ్వండి, మాకు 175 నియోజకవర్గం గెలిపించండి. మేము హామీలు ఇవ్వలేదు అనుకుంటే మమ్మల్ని ప్రతిపక్షంలో కూడా కూర్చోబెట్టి మేమే యాక్సెప్ట్ చేస్తాము. కానీ మేము అన్నా గారు ఒకసారి నేను మాట్లాడేది రైట్, పక్క నుంచి వాయిస్ వస్తుందండి, ఆమె మాట్లాడలేనట్టున్నారు. రైట్ విజయ్ గారు ఒక నిమిషం మాట్లాడదా? మాట్లాడండి సార్. మేము అమలు చేయకుండా ఉంటే, మా వల్ల రాష్ట్ర ప్రజలు ప్రయోజనం పొందకుండా ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని కూడా అదే విధంగా ప్రతిపక్షంలో కూర్చోబెడతారు. మేము అందుకే చెప్తున్నాం, ఈ రోజు విద్యలోను, వైద్యంలోను, వ్యవసాయంలోను ఈ విధంగా ఏ విధంగా మార్పు తెచ్చామో 5 ఏళ్లుగా, దానికి మించి మార్పు తెస్తాం. అదే ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మిస్తాం. అదే విధంగా వైఎస్ఆర్ చేయుత గాని, కాపు నేస్తాన్ని కొనసాగిస్తాం, ఈబీసీ నేస్తం కొనసాగిస్తాం, అమ్మఒడి 15,000 నుంచి 17,000 పెంపు చేస్తాం. అదే విధంగా ఏదైతే పెన్షన్ 3,000 నుంచి 3,500 పెంపు చేస్తాం. అదే విధంగా ఏదైతే పెన్షన్లు 66 లక్షల మందికి 3,000 రూపాయల లెక్కన మేము 24,000 కోట్లు ఇస్తే, వాళ్ళ ప్రభుత్వంలో 39 లక్షల మందికి 1,000 రూపాయల లెక్కన ఇవ్వడం జరిగింది, 9,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అదే విధంగా 0 వడ్డీని కొనసాగిస్తాం. అదే విధంగా వైఎస్ఆర్ బీమాని 7 లక్షలకి పెంచుతాం అని ప్రతి హామీని ఎక్స్టెన్షన్ చేస్తూ మరి దాంట్లో కొంచెం మార్పులు చేస్తూ ముందుకు పోవడం జరిగింది. ఈరోజు సిపిఎస్ గురించి అడుగుతున్నారు, పోలవరం గురించి అడుగుతున్నారు. సరే, పోలవరం బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేపట్టడం జరిగింది. దాంట్లో ఏం చేశారు, డయాఫ్రామ్ వాళ్ళు సరిగా కట్టకుండా వరద కొట్టుకోకపోతే దాన్ని ఎక్స్పర్ట్స్ వచ్చి, ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉండే ఎక్స్పర్ట్స్ వచ్చి దాన్ని చూసి, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వచ్చి దాన్ని చూసి దాని రిపోర్ట్ ఇస్తే దాన్ని కొనసాగించాలని కేంద్రము స్పష్టంగా పార్లమెంట్ లో చెప్పింది. అది లేకుండా డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిన్నా కూడా మీరు కట్టండి, పూర్తి చేయండి అంటే ఏమైనా ఆలోచన నుండి మాట్లాడుతున్నారా, వీళ్ళ ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారా, రాజకీయంగా పోలవరం ప్రాజెక్టుని తీసుకుంటున్నారా అని అర్థం కావడం లేదు. పార్లమెంట్ లోనే చెప్పారు, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వచ్చి దానికి నివేదిక ఇచ్చేంత వరకు దానికి కొనసాగించకూడదు. ఎందుకంటే డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోసింది. 2021లో వరదలకు కొట్టుకోవడం జరిగింది. మరి మిగతా హామీల పరిస్థితి ఏంటి? ఇప్పుడు మెగా డిఎస్సీ కానీ, సిపిఎస్ కానీ, ప్రత్యేక హోదా కానీ, ఇవన్నీ ఏమైపోయాయి? ఒక నిమిషం, మేము ఆన్సర్ చెప్పాలి, మేము గుర్తు చేసుకుంటే చెప్పాలి కదా. మనకి మిగతా వాళ్ళు కూడా టైం ఇవ్వాలి కదా సార్. సంబంధించి నిర్వాసితులకి 2015లో జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల క్రితం 15,000 అకౌంట్ ఇచ్చాడు. నిర్వాసితులకి వీళ్ళు అమౌంట్ వేసేస్తే ఏదైతే నిర్వాసితులకి ఇబ్బంది లేకుండా మనం వాళ్ళు పెంచుకోవచ్చు అని చెప్పి దాన్ని క్లియర్ చేయలేదు. అదేవిధంగా డయాఫ్రామ్ దెబ్బతినింది. ఇంకా పోలవరం ప్రాజెక్ట్ ఏ విధంగా ముందుకు పోతుంది, ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతే వాళ్ళు యూసీ లేకుండా ఎట్లా డబ్బులు ఇస్తారు వాళ్ళు? రైట్.
వాళ్ళు గ్రీన్ సిగ్నల్ రాకుండా కేంద్ర వేణుగోపాల్ గారు. ప్రభుత్వం నుంచి ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తారు? రైట్. అదేవిధంగా సిపిఎస్ గురించి అంత క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం, అన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు మిట్టా పార్థసారథి గారు, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. పార్థసారథి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, 9 హామీలతో వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది, ఎలా ఉందనిపించింది? ఇది అధికారం కట్టబెడుతుందో మాకని వైసీపీ శ్రేణులు అయితే అంటున్నాయి. నమస్కారం అండి, అందరికీ మరొకసారి నమస్కారం. బాగుందండి, మేనిఫెస్టో వరకు అయితే బ్రహ్మాండంగా ఉందనే చెప్పాలి, అట్లా ఏం అనుమానం లేదు. అంటే అందరినీ బిచ్చగాళ్ళు చేసేటువంటి పద్ధతిలో కూడా తయారుగా అవుతోంది అని చెప్పేసి కూడా తయారవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే సంక్షేమం ఇవ్వాల్సిందే, దాన్ని ఎవ్వరూ కూడా కాదని చెప్పరు. ఇది ఎందుకంటే ఇది ఇప్పటికీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి దీంట్లో అనేక మంది పేదలు ఉన్నారు. దాదాపు 142 కోట్ల ప్రజానీకం ఉన్నారు. ఉండేటువంటి భూమిలోనే సహజమైనటువంటి వనరులు తీసుకొని ఉన్నటువంటి వాళ్ళని ఉపయోగించుకొని ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొంతమందికి సంక్షేమం ఇవ్వాల్సిందే అవసరం ఉంది. కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధి అనేటువంటిది, ఆదాయం పెరగాలి అనేటువంటిది కూడా సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ఒక్క విషయంలో మేము సంక్షేమం విషయంలో ఎలాగో తెలుసండి, ఇది ఏమంటే మొత్తం అంతా సంక్షేమం ఇస్తున్నారు, మాక్సిమం అప్పులు తెస్తున్నారు. ఇస్తున్న సంక్షేమం 2,52,000 కోట్లు అయితే తెచ్చిండేటువంటి అప్పు దాదాపుగా 11 లక్షల కోట్లు. అంటే ముందు ఉండే తెలుగుదేశంతో కూడా కలిపి, ఓకే, అంటే దాదాపుగా మనకు తెలిసినంత వరకు 7 నుంచి 8 లక్షల కోట్లు తెచ్చారు. 8 లక్షల కోట్లు 2,50,00,000 వెళ్ళిపోతే వీళ్ళంటే మామూలు చెప్తారులేండి. వేణుగోపాల్ గారు ఏమంటారంటే, మీకు మీ పార్లమెంట్ లోనే ఇచ్చారు కదా, ఇది కేవలం 4,50,000 కోట్లే అని. మీరు సోషల్ మీడియా వీటితో పాటు కార్పొరేషన్ల పేరుతో తెలియకుండా చేసిండేటువంటివన్నీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కలిపితే 11 లక్షలు అవుతుంది అనేటువంటి విషయం ఉంది. 11 నుంచి 13 లక్షల కోట్లు అవుతుందని కూడా అవన్నీ కూడా మీరు బయట పెట్టారు. శ్వేతపత్రం మీరు దాని గురించి ప్రకటించరు కాబట్టి ఎంతసేపైనా దీని గురించి మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మీరు అభివృద్ధి చేసిండేటువంటి విషయంలో ఆదాయాన్ని పెంచేదానికి తగినటువంటి మార్గాలు, సహజంగా వచ్చే ఆదాయం ఎట్లా వస్తుందండి? ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వస్తుంది. కానీ మన యొక్క ప్రత్యేకతతో ఏం ఆదాయం సంపాదించాం, మన ప్రత్యేకతతో ఏమి ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చాం, మన ప్రత్యేకతతో ఎన్ని ఉద్యోగాలు సృష్టించాం, జాబ్ క్యాలెండర్ అని చెప్పేటువంటిది ఎంతవరకు మనం పూర్తి చేశాం. ఇళ్ల విషయంలో వీళ్ళు చెప్పారండి నీళ్లు ఇస్తామని. ఇన్ని ఇళ్ళు ఇస్తామనేటువంటి వాళ్ళు గతంలో తెలుగుదేశం కట్టిండేటువంటి ఇళ్లని ఎందుకు పూర్తి చేయలే? ఈరోజు మా కదిరిలో ఉన్న శిలా పథకాల మాదిరి మొత్తం అంతా కూడా ఉన్నాయి. దాదాపుగా 90% పూర్తి అయిపోయింది. ఒక్కొక్కరు 25,000 నుంచి 50,000 రూపాయలు, దాదాపు 5 రూపాయలు వడ్డీ, 10 రూపాయల వడ్డీ కూడా ఈ పేద ప్రజలు తీసేసుకొని వచ్చి అక్కడ కట్టారు. మీరు ఎందుకు ఇవ్వలేదు అనే దానికి ఇంతవరకు సమాధానం లేదు. మీ బిల్స్ పెండింగ్ ఉన్నా, ఏదన్నా వాళ్ళ కాంట్రాక్టర్లో లోపం ఉన్నా మీకు 5 సంవత్సరాలు పడుతుందా వాటిని అన్నింటినీ కూడా క్లియర్ చేసేదానికి? అంటే మీరు ఒక విద్వేషమైనటువంటి దీన్ని చేశారు తప్ప ఇంకొకటి చెయ్యలేదు. ప్రజావేదిక కూలికతో ఎట్లా విద్వేషంతో ఉందో అదే విషయంగా చేశారు. ఇంకా పోలవరం గురించి వారు చెప్తున్నారు. పోలవరం గురించి చెప్పినప్పుడు ఒక్కసారి అనిల్ గారు మాట్లాడినప్పుడు చాలా వ్యంగ్యంగా వెయిట్ సీ ఇందులో లోపల నేను పూర్తి చేస్తాను అని చెప్పారు. 4-5 సార్లు డేట్లు కూడా మార్చినట్టు గుర్తు నాకైతే. ఈ రోజు ఎక్కడ చేయలేకపోయారు? ఎందుకు చేయలేకపోయారు? కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులన్నింటినీ కూడా మీరు ఎందుకు వెంటనే సక్రమంగా ఉపయోగించలేకపోయారు? ఇవన్నీ కూడా ఫెయిల్యూర్స్. మీరు వాళ్ళు చెప్తున్నారు తెలుగుదేశం తీసుకుందని. ఒకవేళ మీరు ఆ రోజు కాదు అనుకుంటే కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసుకుని ఇది మీరే చేయండి సార్ అని చెప్పేయాల్సిందే. అలా చెప్పకుండా కేవలం దాన్ని దాటవేసిన ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టం అండి. ఈ రోజు పోలవరం అనేటువంటిది ఎప్పుడో ఆ రోజుల్లోనే బ్రిటిష్ వాళ్ళు శిలాఫలకం వేసినారు. కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు శిలాఫలకం వేసింది. వీళ్ళందరూ కూడా వేశారు. కానీ దాన్ని సాకారం చేసిండేది బీజేపీ. 7 మండలాలని కలిపి, ఎందుకంటే మరలా ప్రాబ్లం రాకుండా ఉండాలని చేసిండేది బీజేపీ. 100% నిధులు అంటే నిధులు ఇస్తాము. మామూలుగా 90% ఉంటుందండి కేంద్ర ప్రభుత్వ పథకాలకైతే. అట్లాంటిది 100% నిధులు ఇస్తామని హామీ ఇచ్చేసి ఇస్తా ఉండేటువంటిది బీజేపీ కేంద్ర ప్రభుత్వం. మరి దాన్ని ఉపయోగించుకోవాలి కదా. మీలో ఉండేటువంటి పార్టీ విద్వేషాలు ఏమున్నా కూడా ఇప్పటికి తీసుకుంటే ఆ పంటల రూపంలో ఇప్పటికే కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు రైతులకి పంటలు వచ్చేది కదా. దాని మీద ప్రభుత్వానికి ట్యాక్స్ కూడా వచ్చేది కదా. రైట్. కాబట్టి ఇంకొక విషయం 40% నుంచి 50% ప్రజల ఆస్తుల్ని అమ్మైనా, ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చైనా మేము పంచుతాం, అవి మాకు ఓట్లు వస్తాయని. కానీ నేను నిన్న గ్రామాలకు వెళ్ళానండి. మా సత్యకుమార్ గారు ధర్మవరంలో నిలబడ్డారు. మేము గ్రామాలకు చాలా మందికి వెళ్ళాం. చాలా మంది తెలుగుదేశం వాళ్ళు కూడా
వాళ్ళు ఇస్తారు సార్, వీళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇస్తారు. చంద్రబాబు నాయుడు ఇవ్వడం మొదలు పెట్టాడు. అవును, ఆయన ఇప్పుడు అదే అడుగుతున్నాను. ఇప్పుడు జనాల్ని బిచ్చగాళ్ళు చేసే మేనిఫెస్టో అని వైసీపీ మేనిఫెస్టో మీద మీరు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు సూపర్ 6 అంటూ కూడా కూటమి చాలా హామీలు ఇచ్చింది. ఇది జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ హామీలు ఇచ్చినట్టుగా కూడా వైసీపీ అధినేత జగన్ కూడా చెప్పడం జరిగింది. ఈ అబద్ధపు హామీలు గతంలోనూ 2014లోనూ ఇదే కూటమి అయితే వచ్చింది, అప్పుడు హామీలు నెరవేర్చలేదు. ఇప్పుడు కూడా అదే జరగబోతుందని చెప్తున్నారు. మరి దానికేమంటారు? నేను ఇప్పుడు కూడా ఒకటేనండి, హామీలు ఇచ్చిన తర్వాత హామీలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసి ఆదాయాన్ని తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి. వైఎస్ఆర్సీపీ ఆ పని చెయ్యలేదు అనేటువంటిది యావత్తు జగమెరిగిన సత్యం. వాళ్ళు ఒకే ఒక దాని మీద ఆధారపడ్డారు. 30-40% నుంచి 45% ఓట్లు మేము డబ్బులు పంచుతున్నాం, ఆ ఓట్లు మాకు వస్తే చాలు. 63 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం, ఆ ఓట్లు మాకు వస్తే చాలు. ఇంకొకరికి ఇంకో రకంగా చేస్తున్నాం, ఆ ఓట్లు వస్తే చాలు. మిగతావి మాకు కులం పేరుతోనో మతం పేరుతోనో లేకపోతే ఇంకా రకరకాలుగా రెచ్చగొట్టో డబ్బులు పంచో. ఎందుకంటే ఇప్పుడు మద్యంలో ఆదాయం కావాల్సిన కోట్లుంది, భూ కబ్జాల్లో వచ్చిండేటువంటి ఆదాయం కోట్లుంది, ఇసుక మాఫియాలో వచ్చిండేటువంటి ఆదాయం కోట్లుంది. ఒక్కొక్క నోటికి వీళ్ళు మొత్తం దాచుకునేటువంటి డబ్బుల్లో 10% పంచినా కూడా ఒక్కొక్క ఓటుకు వీళ్ళు 25,000 ఇచ్చినా కూడా తక్కువే అవుతుంది. మేము ఎంత కావాలంటే అంత పంచుకుంటాం, వచ్చిండేటప్పుడు చూద్దాం అనేటువంటి అహంకారంతోనే వీళ్ళు ఉన్నారనేటువంటిది చాలా నేనైతే చూసిండేటువంటిది. చాలా చోట్ల వీళ్ళు ప్రచారం కూడా చేయడం లేదు. వాళ్ళని అడిగితే ఎందుకు సార్ ఆఖరి 2 రోజుల్లో డబ్బులు పనిచేస్తే ఎట్లాగా ఓట్లు వస్తాయి, మా సంక్షేమం ఎట్లా చూస్తున్నారు కదా అనేటువంటి పాటల్లోనే ఉన్నారు. కానీ ఈ సంక్షేమం పేరుతో చేసిండేటువంటి వాటిలో కూడా అనేక రకాలైనటువంటి లోటుపాట్లు ఉన్నాయి. సంక్షేమం రానటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువగా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే చూస్తున్నారు, అభివృద్ధి అనేది లేదు, రోడ్లు ఎలాంటి పురోభివృద్ధి కాలేదు, డ్రిప్ ఇరిగేషన్ లాంటి వ్యవసాయానికి సంబంధించినటువంటిది ఎక్కడ రాలేదు, ఇన్పుట్ సబ్సిడీలు వీళ్ళు ఇవ్వలేక మొత్తం ఇన్సూరెన్స్ రాలేదు. కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఈ రోజు ఇస్తుండేటువంటి డబ్బులను తీసుకొని 13,500 రూపాయలు ఈ రోజుకు వీళ్ళు ఇస్తున్నారు. ఎక్కువ భాగం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిండేటువంటి పథకాలే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి పథకాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వంతో జతకట్టిండేటువంటి తెలుగుదేశంకి ఇవ్వాలనేటువంటిది స్పష్టంగా నిర్ణయం అయిపోయింది. రైట్, స్వచ్ఛందంగా వస్తున్నారండి. సో సంక్షేమం పేరుతో వీళ్ళు పెట్టుకున్న ఆశలన్నీ కూడా అభివృద్ధి చెయ్యలేదు అనేటువంటి ఒక కారణంగా మొత్తం అంతా కూడా ఆవిరైపోతాయి. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. రైట్ సార్, రైట్. అరుణ్ గారు, ముఖ్యంగా 2014 ఇచ్చిన హామీలు అదే పార్టీలు మళ్ళీ హిస్టరీ రిపీట్ అంటున్నాయి. గతంలో ఇచ్చిన రుణమాఫీ చేయలేదు, డ్వాక్రా రుణాలు అయితే మాఫీ చేయలేదు, సింగపూర్ లాంటి అభివృద్ధి చేస్తా అన్నారు, హైటెక్ సిటీ అన్నారు. ఇవన్నీ ఏం చేయలేదు కనుకనే అప్పుడు ప్రభుత్వాన్ని మార్చారు. మళ్ళీ అలాంటి హామీలతోనే అదే కూటమి వస్తుంది. ఈసారి వాళ్ళని నమ్మాల్సిన అవసరం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. సార్, ప్రధానంగా నేను అంటే మీరు అడిగిన క్వశ్చన్ కన్నా ముందు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. పార్థసారథి గారు ఇందాక అసలు వైసీపీ వాళ్ళ క్యాంపెయిన్ కూడా తిరగట్లేదు అని చెప్పేసి అన్నారు. ఇది మాత్రం 100% అండి. మా ప్రకాశం జిల్లా ఎంపీగా వచ్చినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో రాత్రి జస్టిస్ డిస్కషన్ నడిచింది. ఆయన అసలు కనిపించట్లేదు జిల్లాలో ఎక్కడా కూడా. ఆయన ప్రచారం గానీ, ఆయన పబ్లిసిటీ గానీ, లేదంటే ఆయన యొక్క నాయకత్వం కానీ ఎక్కడ కనిపించట్లేదు. ఏంటి ఆయన కనిపించట్లేదు, అసలు బయట కూడా తిరగట్లేదు. ఆపోజిట్ గా ఉన్నటువంటి అపోనెంట్ గా ఉన్నటువంటి మాగుంట గారు ఏమో ఆల్రెడీ ప్రెసెంట్ ఎంపీ అయినా కానీ తెగ తిరుగుతున్నాడు. ఈ ధైర్యం ఏంటి, ఎక్కడి నుంచో వచ్చిన ఆన్లోపులు ఎందుకని తిరగట్లేదంటే ఆయన ఆన్సర్ అంట క్లియర్ గా నేను చెప్తున్నాను, వాళ్ళ సన్నిహితులు చెప్పారు. ఇప్పుడు ఎంత తిరిగినా ఏముండదు, చివరి 2 రోజుల్లోనే ఉండిద్ది ఏ రాజకీయం ఉన్నాం అన్నది. వాళ్ళు గట్టిగా ఇస్తే 10,000 దాకా ఇవ్వగలుగుతారు ఓటుకి. నేను 25,000 ఇస్తాను. ఒక ఓటు ఇంట్లో 4 ఓట్లు ఉంటే 4 ఓట్లు గెలువు ₹1,00,000 ఇంటికి వస్తే అప్పుడు నాకేస్తారా ఓట్లు, వాళ్ళకేస్తారా? ఇప్పుడు అంత స్ట్రెయిన్ అవ్వను, నేను చివరి 2 రోజుల్లో చూపిస్తాను రాజకీయం అని చెప్పేసి మాట్లాడుతున్నారంట ఆయన. అంటే వీళ్ళకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంతలో పశువులాగా కనిపిస్తున్నారు తప్ప ప్రజాస్వామికంగా పరిపాలన చేయడానికి వీళ్ళకి హక్కును కల్పిస్తున్న వ్యక్తులుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనిపించట్లేదు అన్నమాట మాత్రం వాస్తవం. అలాగే రెండోది మీ విషయానికి వస్తే, మీరు అడిగిన క్వశ్చన్ కి సంబంధించిన విషయానికి వస్తే సార్, ఇందాక వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు నేను ఒక విషయం ఇంటరప్ట్ అవుతాను చెప్పాను. అది ఇదే, ఎందుకంటే గత ప్రభుత్వం మేనిఫెస్టోని విస్మరించింది, ఆన్లైన్ లో నుంచి వెబ్సైట్ లో నుంచి తొలగించింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప ఎన్నిసార్లు అడిగినా ఇప్పుడు వీళ్ళు 99% పూర్తి చేశామని చెప్తున్న దాంట్లో మేము క్వశ్చన్ చేస్తున్న ఏ అంశాలు కూడా తప్పు అని వాళ్ళు అనట్లా. మేము క్వశ్చన్ చేసింది మీరు తప్పు క్వశ్చన్ చేశారంటే మీరు క్వశ్చన్ చేసిన అంశాలన్నిటిని మేము నెరవేర్చామని చెప్పేసి చెప్పట్లా. గత ప్రభుత్వంలో మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు, గత ప్రభుత్వం వెబ్సైట్ లోంచి మేనిఫెస్టో తీసేసింది మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు,
గత ప్రభుత్వం మేనిఫెస్టోని పూర్తిగా నిర్వర్తించలేదు, మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు అంటే పక్క వాళ్ళ మీద ఎంతసేపటికి నిందలు పెట్టి వీళ్ళు సర్వైవ్ అవ్వాలని ట్రై చేస్తున్నారు తప్ప వీళ్ళు నిజంగా ప్రజల కోసం నిబద్ధతగా పనిచేసి సర్వైవ్ అవ్వాలని ట్రై చేయట్లా. అలాగే ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోల అంశాన్ని పూర్తిగా నెరవేర్చలేకపోయింది అంటే అప్పుడు ప్రధానమైన సమస్య రాష్ట్రం విడిపోయింది, రాజధాని అనేది పెద్ద బర్డన్ గా రాష్ట్రానికి మారింది కాబట్టి నిధులు ఎక్కువ పర్సెంట్ రాజధాని మీద కేటాయించడంలో పెట్టిన శ్రద్ధ మిగతా అంశాల మీద అప్పుడున్న ప్రభుత్వం పెట్టడానికి వాళ్ళ దగ్గర సమయము ధనము రెండూ లేదన్నమాట మాత్రం వాస్తవం. రెండోది, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతసేపటికి అప్పులు తీసుకొచ్చి సంక్షేమం అంటుంది. సరే, మొన్నటిదాకా సంక్షేమం చేశారు, ఆ సంక్షేమం గతంలో ఎవరైతే ఎవరి పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఫేవర్ గా చేసుకుంటారో అంతకు మించిన స్థాయిలో స్వార్థపూరితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేశారన్నమాట మాత్రం వాస్తవం. కారణం వాలంటీర్లు. ప్రతి 50 ఏళ్లలో ఎవడు మన పార్టీ వాడు ఎవడు పక్క పార్టీ వాడు అన్నది క్లారిటీగా తెలిసింది కాబట్టి వాళ్ళ పార్టీ వాళ్ళకి 100% అమలు చేసుకున్నారు. అసలు వయసు అర్హులు కాని వాళ్ళకు కూడా ఆధార్ కార్డులు వీళ్ళు వయసులో మార్పించి మరి పెన్షన్లకు అర్హులుగా చేర్చి 45 ఏళ్లకి 50 ఏళ్ల లోపు వాళ్ళకి కూడా వయసు మార్చి ఆధార్ కార్డులు ఎక్కువ వేసి పెన్షన్లు ఇస్తున్నమాట వాస్తవం. ఇది మేము కళ్ళారా చూస్తుంది, మా బంధువులను అట్లా తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళ పార్టీ కార్యకర్తలు అమలు చేసుకుంటూ లక్షల కోట్లు అప్పు చేశారు. నెక్స్ట్ మళ్ళీ ఈ ప్రభుత్వానికి కనుక అధికారం ఇస్తే రాష్ట్రానికి ఏ విధంగా మీరు ఆదాయం తీసుకొస్తారు, ఏ విధంగా మళ్ళీ సంక్షేమాన్ని ఇదే విధంగా అమలు చేస్తారు, ఎన్ని లక్షల కోట్లు మళ్ళీ ప్రజల నెత్తి మీద పెడతారు. రాయపాటి అరుణ్ గారు, రాష్ట్రంలో అప్పుల్లో కూరుకుపోయిందనే ప్రచారం విపక్షాలు చేస్తున్నాయి, కానీ చంద్రబాబు హయాంలో కంటే మా టైంలోనే ఎక్కువ వృద్ధి రేటు నమోదైందని కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చెప్పారు. అరుణ్ గారు సార్, మీ వాయిస్ నాకు క్లియర్ లేదు సార్, ఏం క్వశ్చన్? అరుణ్ గారు, రాష్ట్రాన్ని అప్పుల్లో కూరుకుపోయిందని పదే విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి కదా. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో చేసిన అప్పులకి వడ్డీలు కట్టడంతోనే మాకు సరిపోతుందనే మాట్లాడుతూనే చంద్రబాబు హయాంలో కంటే కూడా ఇప్పుడు వృద్ధి రేట్ అయితే పెరిగిందని చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాల గురించి సార్? అవునండి, సంక్షేమం పేరుతో అప్పులు చేస్తున్నారని చెప్తున్నారు కదా మీరు. అవునండి, 100%. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పానండి, ఆదాయం తేవడం చేతగానప్పుడు ఈ 5 ఏళ్ళు అప్పులతో సంక్షేమం చేశారు. నెక్స్ట్ 5 ఏళ్ళు ఏం పెట్టి చేస్తారు? అప్పులు కూడా ఇంకా పుట్టవు. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ కూడా ఈసారి మనకు అప్పులు ఇవ్వదు. ప్రభుత్వ ఆస్తులు కొంతమేర తాకట్టు పెట్టేశారు ఇప్పటికే. నెక్స్ట్ 5 ఏళ్ళు ఎవరి ఆస్తులు తాకట్టు పెడతారు? అందుకే మీరు ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి ప్రజల ఆస్తులు మీ చేతుల్లో ఉండేలాగా కొత్త చట్టం తీసుకొచ్చి చేస్తున్నారా? డూప్లికేట్ కాగితాలు మాత్రమే మాకు ఇస్తాము, ఒరిజినల్స్ మాత్రమే మీ దగ్గర పెట్టుకుంటామని చెప్తోంది. నెక్స్ట్ 5 ఏళ్లలో పరిపాలనలో అభివృద్ధి అనేది మీకు చేత కాదు కాబట్టి కేవలం సంక్షేమం మీద డిపెండ్ అవ్వడానికి ప్రజల ఆస్తుల్ని కూడా ప్రజలకు తెలియకుండా తాకట్టు పెట్టి సంక్షేమం అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క పనితీరును బలంగా విమర్శిస్తున్నాం. అలాగే నెక్స్ట్ టీడీపీ నుంచి అలాగే ఉమ్మడి ఎన్డీఏ కూటమి నుంచి అమలు చేస్తున్నటువంటి మేనిఫెస్టో మరియు సంక్షేమ పథకాలకు సంబంధించి క్లియర్ గా మేము ఎప్పుడో చెప్తూ ఉన్నాం. అవినీతిని అరికట్టగలిగితే, ప్రకృతి వనరులను కేవలం ప్రజా ఖజానాకు మాత్రమే వినియోగించగలిగితే, రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించగలిగితే, కొంతమేర సంక్షేమం సంబంధించి అయ్యే బడ్జెట్ ని ఇవన్నీ ఫుల్ఫిల్ చేస్తాయి. అప్పుడు సంక్షేమము అభివృద్ధి ఈక్వల్ గా రైలుకి 2 పట్టాలు ఎలాగో అలాగే తీసుకెళ్ళడం సాధ్యమైంది. రాష్ట్రంలో ఇన్కమ్ తెచ్చుకోవడం చేతగానప్పుడు సంక్షేమం అనేది భారంగానే మారిపోతే అది సామాన్యుడి జీవితాన్ని బరువు చేయడానికి ప్రయత్నం చేసి తప్ప సరళం చేయడానికి ప్రయత్నం చేయదని మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం. అందులో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో కానివ్వండి, అభివృద్ధి సంక్షేమం సమన్వయం పాటించడంలో కానివ్వండి, ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మోడీ గారు కానివ్వండి ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న వ్యవస్థలు కాబట్టి వీళ్ళ 2 పార్టీల నుంచి ఇప్పుడు ఒక నిస్వార్థపరమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళకి జత అయ్యారు కాబట్టి 100% సంక్షేమము అభివృద్ధి ఈక్వల్ గా సాధ్యం ఈ రాష్ట్రంలో. అరుణ్ గారు ఇంతకుముందు మేనిఫెస్టో రిలీజ్ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ విపక్షాలు ప్రతిసారి సంపద సృష్టిస్తామని చెప్తూ ఉంటారు. గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలించిన ప్రతిసారి కూడా ఎప్పుడు కూడా రెవెన్యూ లోటే ఉంది, ఎప్పుడు కూడా సంపద సృష్టించబడలేదు. చంద్రబాబు నాయుడు కాకుండా మిగతా టైంలో అంతా కూడా రెవెన్యూ ఎక్కువగా ఉందని చెప్పి అన్న సందర్భం ఉంది. లెక్కలు కూడా చూపించారు, ఒక షీట్ కూడా ఏదో చూపించారు. సార్, నాకు మీ వాయిస్ అసలు క్లియర్ లేదు సార్. అరుణ్ గారు, ముఖ్యంగా విపక్షాలు ఏం చెప్తున్నాయంటే సంపద సృష్టిస్తాం మేము అని చెప్తున్నారు పదే. కానీ సంపద సృష్టి విషయంలో గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలించిన కాలంలో ప్రతి సంవత్సరంలో కూడా సంపద ఎప్పుడు కూడా పెరగలేదు కదా సరి కదా, ఎప్పుడు కూడా మైనస్లోనే ఉందని చెప్పి మేనిఫెస్టో రిలీజ్ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అన్నారు.
సార్ గతంలో కార్పొరేషన్ అన్ని ఖాతాల్లోనూ నిధులు ఉన్నాయి, ఉమ్, దేవాదాయ శాఖలో నిధులు ఉన్నాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖల్లో నిధులు ఉన్నాయి, ఉద్యోగుల పిఎఫ్ ఖాతాల్లో నిధులు ఉన్నాయి, మహిళా ఇన్సూరెన్స్ ఖాతాల్లో నిధులు ఉన్నాయి. కానీ ఆ రోజు పథకాలు అమలయ్యాయి. ఈ రోజు వేటిల్లో నిధులు లేవు. రాష్ట్ర ఖజానా మీద అప్పుల భారం పెరిగిపోయింది. సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ సంపద సృష్టి కనిపించలేదండి వీళ్ళకి. మరి ఇవన్నీ ఈ ఖాతాలో నిధులు ఉన్నాయి అంటే చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలకు తగ్గట్లుగా ఆదాయం తీసుకొచ్చుకున్నట్లే కదా. ఇవాళ వీళ్ళకి ఆ పని చేతగాకే కదా కార్పొరేషన్ నిధులన్నీ తినేశారు, దేవాదాయ శాఖల నిధులు తినేశారు, మహిళల యొక్క ఇన్సూరెన్స్ ఖాతా డబ్బులన్నీ తినేశారు, ఉద్యోగస్తుల యొక్క పిఎఫ్ ఖాతాల నిధులన్నీ తినేశారు. ఇవన్నీ ఎటుపోయాయి, ఏమయ్యాయి? ఆదాయం తీసుకురావడం చేతగాక ఇవన్నీ ఖాళీ అయ్యాయి. రైట్. వేణుగోపాల్ గారు మీరేమంటారు? ఇప్పుడు మెరుగైన పథకాలతో మేము వస్తున్నామని సూపర్ 6 అంటూ కూడా విపక్షాలు అయితే వస్తున్నాయి. మీరు అమ్మఒడి లాంటి వాటిని 15,000 నుంచి 17,000 పెంచారు. కానీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు అయితే చెప్తున్నారు. మరి ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి కలిసి వచ్చే అంశాలు కాదంటారా వేణుగోపాల్ గారు? రైట్. వేణుగోపాల్ గారు లేనంటున్నారు. సార్ ఎలా చూడాలి? ముఖ్యంగా సంపద సృష్టి విషయంలో పార్థసారథి గారు సంపద సృష్టి విషయంలో చెప్తూ ఉంటారు, కానీ చంద్రబాబు నాయుడు ఏ టైంలోనూ కూడా సంపద అనేది లేదని చెప్తున్నారు. దానికి రాయపడ్డ రెడ్డి గారు అయితే ప్రతి కార్పొరేషన్లోనూ డబ్బు ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి అన్నీ వాడుకున్నాడని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? వాస్తవం అండి. ఇది ప్రజలకు, చదువుకున్నటువంటి ప్రజలకందరికీ కూడా ఈ విషయాలు తెలుసు. దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో చదువుకోనటువంటి అమాయకుల్ని మద్యంతోనూ రకరకాలైనటువంటి ఆకర్షణలతోనూ వీళ్ళు మొత్తం ఆకట్టుకోవాలి, వీళ్ళ యొక్క శ్రమనంతా వచ్చిండేటువంటి ఆదాయాన్ని అంతా కూడా వీళ్ళు దోచుకోవాలనేటువంటి పద్ధతి తప్ప వీళ్ళదైతే ఎక్కడా లేదు. నేను దీంట్లో ముదిగుప్ప ప్రాంతంలో ఎలక్షన్స్ లేక వెళ్ళానండి. వాళ్ళని అడిగారు, ఒకతను వైఎస్ఆర్సీపీ అతను వచ్చాడు, ఒకతను తెలుగుదేశం. అంటే అక్కడ మరి మా దగ్గర ఫ్యాక్షన్స్ అంతా ఏముండవు, హ్యాపీగా మాట్లాడుకుంటాం, వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ. అతను అన్నాడు, మా సంక్షేమాన్ని చూసి మాకు ఓట్లు వేస్తారని. పక్కనే ఒకతను ఉన్నాడు, ఆయన మా నాయన రోజు తాగుతాడురా, రోజు అంతకుముందు 70 రూపాయలు ఉండేటువంటిది ఈ రోజు 250 రూపాయలు అయింది. ఆ లెక్కల ప్రకారం చూసుకుంటే మీరు మొత్తం సంక్షేమం, మా ఇంటికి వస్తుంది సంక్షేమం, మీరు మొత్తం ఇచ్చేటటువంటి సంవత్సరానికి దాదాపుగా 14,000 నుంచి 26,000 ఏ లెక్క తీసుకున్నా కూడా దోచుకుంటా ఉండేటువంటిది ఈ ఒక్క మద్యం రూపంలో. మా నాన్న తాగేటువంటి మద్యం రూపంలోనే దాదాపు 40,000 రూపాయల దాకా దోచుకుంటున్నారు. ఇంత దోచుకునేటువంటి వాళ్ళకి మేము ఎట్లా ఓటేస్తాం రా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయంటే, వాడు కూడా అసలు లెక్కలంతా చూసి అప్పటిదాకా అవునరా మా నాయన కూడా తాగుతున్నాడు, ఇంత మా దగ్గర దోపిడీ అవుతుందా అని చెప్పేసి ఆలోచన చేశాడు. అంటే వాస్తవంగా ప్రజల్ని ఇది ఎంత మేరకు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, వైఎస్ఆర్, జనసేన కూటమి ప్రతి ఇంటికి ఇది చెప్పగలిగితే, ఏ ఇంట్లో ఈ విధంగా వాళ్ళు ట్యాక్సులు పడుతున్నాయనేటువంటి చెప్పగలిగితే, ఏ విధంగా వాళ్ళు నష్టపోతున్నారు అని చెప్పగలిగితే 100% వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి వాళ్ళు కూడా మా వైపుకి వచ్చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళకు కూడా ఆ విషయం తెలిసేటువంటి మేము ఎంత మేరకు మేము చేయగలిగితే అన్ని వైఎస్ఆర్సీపీ ఓట్లు మొత్తం యాడ్ అవుతాయి. రెండవది, వీళ్ళకు 23 సీట్లు 151 సీట్లు ఇదే యొక్క ఎప్పుడు డప్పాలు చెప్పుకుంటూ ఉంటారు. పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ ఎంత డిఫరెన్స్? 9%. అప్పుడు జనసేనకి సంబంధించినటువంటిది లేదు, బీజేపీకి సంబంధించినది లేదు. ఇప్పుడు బీజేపీ యాడ్ అయింది, జనసేన యాడ్ అయింది. ఎప్పుడు కూడా ఎలా అవుతుందంటే రాజకీయాల్లో ఒకటికి పక్కన ఇంకో ఒకటి ఆడితే 1+1 2 కాదు, అది 11 కూడా కావచ్చు. ఇంకోటి కూడా యాడ్ అయింది అనుకోండి, ఇప్పుడు మేము చెప్తున్నాం 1 అంటే 3 కాదు, 1+1+1 అనుకునేటువంటిది అంటే 1 111 అయిందని చెప్పేసి మేము చెప్తున్నాం. కాబట్టి వాస్తవంగానండి అనూహ్యంగా జనాలు వస్తూ ఉన్నారు. పైసా ఖర్చు పెట్టకుండా జస్ట్ ఆ యొక్క మైక్ అక్కడికి పోతే చాలు, ఆ ప్రచారానికి అట్లా వెళితే చాలు, మొత్తం ప్రజలు వాళ్ళంతకు వాళ్ళు వస్తున్నారు. వాళ్ళంతకు వాళ్ళు ఈ సంక్షేమ పథకాల పేరుతో అంత ఇదిగా ఉంటే అసలు మీరంత పెద్ద ప్రచారం చేసుకోవాల్సిన పనేముంది? ఈ సంక్షేమమే మిమ్మల్ని బతికిస్తోంది అని చెప్పేసి అనుకుంటే మీరు అసలు హ్యాపీగా ఇంట్లో ఉండుకోవచ్చు కదా. ఒక రకంగా మీరు అట్లే ఉంటున్నారా? ఉంటే మంచిదే, సంతోషం. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి, జనసేన కూటమి ఖచ్చితంగా రాబోయేటువంటి గెలుస్తుంది. అయితే దాని మీద పెద్ద భారమే ఉంటుందండి, అనుమానం లేదు. ఆ భారాన్ని తీర్చుకోగలగాల్సిందేటువంటిది పెద్ద భారమే తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కూటమి మీద ఉంటుంది. కానీ పొరపాటునగాన అది రాకపోతే ఇంకా భ్రష్టు పట్టిపోతుంది ఆంధ్రప్రదేశ్.
ఈ రోజు కూడా సోదరు చెప్పిండేటువంటిది కరెక్టే. ఇప్పటిదాకా అప్పులు పుట్టాయి, తర్వాత అప్పులు పుట్టవనుకోండి ఇంకో ట్యాక్స్లు వేస్తారు, ఎలాగో బరిదిగించేస్తారు, ఇంకా బరిదిగించేస్తారు. ఈ టైంలో కూడా మేము వచ్చినాం, సో ఈ రోజు ఇప్పుడు దోచుకునేటువంటిది ఆయన లెక్కలు చెప్తాడండి. మరి కూటమి వచ్చినా అదే పరిస్థితి ఉంటుందంటారా? ఏమండి, కూటమి వచ్చినా సరే అదే పరిస్థితి ఉంటుందంటారా? ఇప్పటికే అప్పులు పుట్టట్లేదు, రేపన్న రోజున అప్పులు రాని పరిస్థితుల్లో కూటమి వచ్చినా సరే అదే పరిస్థితి ఉండే అవకాశం ఉందంటారా? కూటమి వచ్చినప్పుడు దానికి ఉన్నటువంటి అవకాశాల్లో ఇట్లాంటి పనులు అయితే చేయరండి. మొత్తం అమరావతిని పూర్తి చేస్తారు, దాంట్లో అనుమానం లేదు. ఎప్పుడైతే అమరావతిని పూర్తి చేస్తాయో విదేశాల నుంచి పెట్టుబడులు అక్కడ వస్తాయి, పెట్టుబడుల నుంచి వచ్చేటటువంటి ఆదాయం రాష్ట్ర ఖజానాకు వస్తుంది. అలాగే ఇప్పుడు సంక్షేమం పేరుతో వీళ్ళు ఎక్కడైనా చేస్తున్నటువంటి అవినీతి ఏదైనా ఉంటే వాటన్నిటిని కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. రైతులకు ఇంకా వచ్చేటువంటిది డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి, ఇంకేదన్నా ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఏదన్నా ఉంటే తీసుకొని వచ్చేసేసి ఇక్కడ ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని పనిచేయడానికి ప్రయత్నం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ పూర్తి సహకారం ఉంటుంది. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే చాలా ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. అనంతపురం నుంచి విజయవాడకి 26,000 కోట్ల రూపాయల రోడ్డు కేంద్ర నితిన్ గడ్కరీ గారు పుట్టపర్తికి వచ్చినప్పుడు శాంక్షన్ చేశారు. దానికి 2,000 కోట్లు ఖర్చు పెట్టి భూసేకరణ చేసి ఇవ్వాలి. అది చేస్తే ఆటోమేటిక్గా మొత్తం కేంద్ర ప్రభుత్వం 26,000 కోట్లు పెట్టేసేసి అక్కడ రోడ్డు వేస్తుంది. వీళ్ళు భూసేకరణ చెయ్యని కారణంగా 26,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చేటువంటిది మొత్తం పోయింది. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి రైతులకి ఆదాయం రావాల్సిండేది, వాళ్ళ భూములు విలువ పెరగాల్సిండేటువంటిది పోయింది. అదే కన్నా జరిగి ఉండి ఆ భూముల విలువ పెరిగింటే దాని నుంచి సంపద సృష్టి అయ్యేటువంటి అవకాశం ఉండేటువంటిది. ఈ సందర్భంగా ఇతను జగన్ గారిది ఒక్కటే ప్లాన్ అండి, కేవలం మేము 30% 40% వాళ్ళకి పంచుతున్నాం. అయితే ఆ పంచినటువంటి వాళ్ళలో కూడా ఈ రోజు వ్యతిరేకత ఉంది. రైట్. ఎవరికైతే వాస్తవాన్ని మేము తెలియజేయగలుగుతున్నామో, పేపర్ పెన్ను పెట్టుకొని చెప్పి వాళ్ళని చూపించగలుగుతున్నామో వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. రెండవది కూటమి కూడా ఒకటే చెప్తోంది, యథా ప్రజా తథా రాజా. మేము ఈ సంక్షేమ పథకాలను అలాగే కొనసాగిస్తాం, దాంట్లో ఎక్కడ కూడా మేము తగ్గించే అవకాశం లేదు. సంపద పెంచి ఖజానా మీద భారం పడకుండా ప్రజల ఆస్తుల యొక్క తాకట్టు పెట్టాల్సిందేటువంటి పని లేకుండా ఈ పని సాధిస్తామని మేము చెప్తున్నాం. ఒకటైతే వాస్తవం అండి, జగన్ గారి యొక్క ప్రభుత్వం మీద వాళ్ళు ఎన్ని రకాలైన సంక్షేమాలు చెప్పినా కూడా అక్కడ ఉండేటువంటి స్థానిక నాయకుల యొక్క అవినీతి, స్థానిక నాయకుల యొక్క దౌర్జన్యం, ఎక్కడ చూసినా కూడా ఏదన్నా ఒక ఆందోళన చేయాలంటే వాళ్ళందరినీ హౌస్ అరెస్టులు చేయడం, ఎవరైనా సరే ఒక కంప్లైంట్ ఇస్తే కనుక కంప్లైంట్ రిజిస్టర్ చేయకుండా పోవడం, పోలీసు వ్యవస్థని అస్తవ్యస్తంగా వాడుకోవడం, ఇవన్నీ ప్రజలకు తెలుస్తూనే ఉన్నాయి. ఈ కారణంగా మొత్తం ఈ కూటమికి విజయావకాశాలు బాగా ఉన్నాయి, బాగా పెరుగుతున్నాయి, రోజు రోజుకి గ్రాఫ్ పెరుగుతోంది. మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతున్న జగన్ తమకు మేనిఫెస్టో ఖురాన్, బైబిల్, భగవద్గీత అన్నారు, కానీ ఆ విధంగా అయితే చేయలేదని చెప్పి ప్రతిపక్షాలు అయితే విమర్శలు గుప్పిస్తూ ఉన్న పరిస్థితి. వేణుగోపాల్ గారు, ముఖ్యంగా మద్యపాన నిషేధం విషయమే చూస్తే కనుక మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతున్న జగన్ ఇప్పుడు మద్యపాన నిషేధం చేయలేదు, ఎలా ఓట్లు అడుగుతారని విపక్షాలు అంటున్నాయి. విజయ్ గారు, మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను. ముందుగా పార్సార్థన అడిగిన దానికి, అదే విధంగా అరుణ గారి ప్రశ్నించే దానికి కూడా సమాధానం చెప్పి మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను. హోదాని నీరు కార్చింది ఎవరండి? 2014లో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా పవన్ కళ్యాణ్ ముగ్గురు వచ్చి ఈ తిరుపతికి వచ్చి హోదా మేమే ఇస్తాము, మేము తప్ప ఇంకెవరు ఇవ్వలేరు అని చెప్పేసి మాట్లాడేటప్పుడు ప్రధానమంత్రి అదే ఇప్పుడు ముగ్గురు కలిపి ప్రధానమంత్రి అయ్యే నోట్ల నుంచి వస్తే ఆ వాక్య అనేది ఇది ఖచ్చితం అనేసి అందరూ అనుకుంటారు. అలాంటి వ్యక్తి హోదా గురించి మళ్ళీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ నీరు గారుస్తూ వచ్చారు. ఒక వరకు పవన్ కళ్యాణ్ ఒక స్టాండ్ పైన నిలబడ్డాడు, పాచిపోయిన లడ్డు అది ఇది విమర్శించాడు. కానీ చంద్రబాబు నాయుడు అది కూడా విమర్శించలేదు. అవును, ప్యాకేజే కరెక్ట్, హోదా కన్నా కూడా మాట్లాడాడు. ఇలాంటి వ్యక్తుల మాటలు ఈ విధంగా, ఈ కూటమి ఈ మాటలు ఈ విధంగా ఇప్పుడు 24లో రాష్ట్ర ప్రజలు ఏ విధంగా నమ్ముతారు, వీళ్ళిచ్చే వాగ్దానాన్ని ఏ విధంగా నమ్ముతారు? సార్ ఈరోజు ఏదైతే కానీ వేణుగోపాల్ గారు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 2019లో ఇదే అంశాన్ని వైసీపీ హైలైట్ చేస్తూ కూడా వచ్చింది. అప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని గట్టిగా హైలైట్ చేసి మేము సాధిస్తాం, మెడల్ వంచుతామన్న వైసీపీ ఏం చేసింది? ఇది కదా 5 సంవత్సరాల్లో. అది కూడా ఖచ్చితంగా ఏదైతే మా సపోర్ట్ తో కాంగ్రెస్ కానీ
లేదా బీజేపీ అయినా లేదు ఇంకే కూటమి వచ్చినా మా సపోర్ట్ తో వాళ్ళు కేంద్రంలో ప్రభుత్వం కానీ ఏర్పాటు చేసేటట్టుగా ఉంటే ఖచ్చితంగా మాకు హోదా తప్ప ఇంకో కండిషన్ లేదు. ఈ రోజు అమృతం రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమృతం హోదా. అలాంటి హోదా ఇస్తేనే బీజేపీకైనా కాంగ్రెస్ కైనా ఏ పార్టీ దౌనపోయే పార్టీ అయినా ఫామ్ చేస్తాం. ఒకవేళ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కేంద్రంలో ఎప్పటికీ కూడా పూర్తి మెజారిటీ వస్తే కనుక కేంద్రంలో సార్ ఒక్క నిమిషం ఇంకో దానిపైన మేము స్టాండ్ కాలేదు. మోడీ గారు విశాఖపట్నం పక్కన కూర్చొని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ లో గాని పార్లమెంట్ లో గాని పదే పదే మేమేం చెప్తున్నాము, మాకు హోదాకి మించింది ఇంకేమి ఇచ్చినా మాకు సరిపోదు, హోదాకు ధీటుగా మాకు ఇంకేమి ఇచ్చినా మాకు ధీటు కాదు, హోదానే మాకు కావాలి. వాళ్ళు ఏమని చెప్పేశారు కదా క్లియర్ గా. వాళ్ళు చెప్పారు సార్, తెలంగాణ కూడా రాష్ట్రం విభజించే మేము ఇవ్వమన్నారు. 40 సంవత్సరాలు కొట్లాడితే ఇవ్వలేదా? అంటే మీ యాక్షన్ ప్లాన్ అంటే అర్థం కాలేదు. ఇప్పుడు వాళ్ళైతే ఏమని చెప్పారు, దాని తగ్గట్టుగా మీ పోరాటం ఉందా అనేది విపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏ కేంద్రమైనా సరే గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే మా సపోర్ట్ వాళ్ళకి కావాలి అంటే ఖచ్చితంగా మా సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేస్తే మేమేం చేయలేము. మా సపోర్ట్ తో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసేటట్టుగా ఉంటే ఖచ్చితంగా మా హోదా తప్ప వేరే కండిషనే లేదు. అది మా నాయకుడు పదే పదే అన్ని చోట్ల చెప్తుంటాడు స్టాండర్డ్. అదే విధంగా అప్పుల గురించి మాట్లాడుతున్నారు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటప్పుడు 10 సంవత్సరాల క్రితం 50 లక్షల కోట్లు అప్పులింది, 50 కోట్లు. ఈ రోజు 220 లక్షల కోట్లు అప్పు చేసింది బీజేపీ పార్టీ. ఏం చేసింది ఆ డబ్బులు? ఎవరు ఖర్చు పెట్టింది? కరోనాలో 20 లక్షల కోట్లు ఖర్చు పెట్టామన్నా ఎవరికైనా ₹1 ఇచ్చారు ఒక అకౌంట్ లో? ఆ భీము ముగ్గుపోయిన భీము తప్ప ఇంకేమి ఇచ్చారు? అదే విధంగా ఈరోజు ఈబీఎంని, సిబిఐని, ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ పెట్టుకునేసి అడ్డం పెట్టుకొని ఎన్నికలు జరపాలని మోడీ గారు ఏదైతే కేంద్ర ఎన్నికల అధికారిగా ఉండే వ్యక్తి 3 ఎన్నికలు 3 నెలల ముందు ఉండగా రాజీనామా చేశాడు. ఎందుకు రాజీనామా చేశాడు? వీళ్ళు ఏం ఆయన ప్రభావం పెట్టారు? ఎందుకు రాజీనామా చేయాల్సింది వచ్చింది? అదే విధంగా ఈరోజు ఏదో వీళ్ళు చెప్తున్నారు కాకమ్మ కథలు, బీజేపీ ఏదో ఉద్ధరించేసిందంతా రాష్ట్రాన్ని, దేశాన్ని ఈరోజు మతాల పేరుతో, కులాల పేరుతో రాష్ట్రాలు విభజన చేస్తూ ఎవరైనా సరే 5,000 మంది పైన తప్పుడు కేసులు పెట్టారు. అంటే ఈడీలు, సిబిఐలు, ఇన్కమ్ ట్యాక్స్ అడ్డం పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో వీళ్ళు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళ పార్టీకి అనుగుణంగా కానీ లేకపోతే వాళ్ళ పార్టీలో కానీ చేరకపోయినా, వాళ్ళ ఫేవర్ గా లేకపోయినా వాళ్ళ పైన కేసులు పెట్టించి జైల్లో పెట్టిస్తున్నారు. వీళ్ళ మాట్లాడేది బీజేపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అదే విధంగా వాలంటరీ వ్యవస్థను విమర్శించారు ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్. వాళ్ళు హ్యూమన్ ట్రాపింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఏదైతే నేను అడిగిన దానికి చెప్పలేదు వేణుగోపాల్ గారు, నేను అడిగిన దానికి చెప్పలేదు. మద్యపాన నిషేధం చేసే రైట్ అంటే అలా కాదు, మొత్తం సబ్జెక్ట్ డిబేట్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. సచివాలయాన్ని ఎలా కొనసాగిస్తాం, వాటి గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు ముందు దీని గురించి చెప్పండి. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఎందుకు చేయలేదు? చెప్తామండి. మద్య నిషేధం మేము ప్రతిపక్షాలకు ధీటుగా మేము అందరికి సమాధానం చెప్పేదానికే ఉన్నాం. భయంతో పొత్తులతో పోయారే కానీ మాకు భయం లేదు కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన, విజయ్ గారు అడిగినా, పార్సార్థన్ అడిగినా, రాయపాటి అరుణ గారు అడిగినా, ముగ్గురు అడిగిన దానికి సమాధానం చెప్పే శక్తి సామర్థ్యాలు నా దగ్గర ఉంది. 4,500 బ్రాండ్ షాపులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ప్రైవేట్ లో ఉండే బ్రాండ్ షాపులు తీసి ప్రభుత్వానికి అప్పచెప్పాడు. 3,300 బ్రాండ్ షాపులు పెట్టారు. దాదాపు 35% షాపులు తీసేయడం జరిగింది. అదే విధంగా టైమింగ్ 11 నుంచి 8 వరకు తగ్గించడం జరిగింది. అదే విధంగా పర్మనెంట్ బార్ తీసేయడం జరిగింది. అదే విధంగా 1,00,000 బెల్ట్ షాప్ ఉంటే దాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ రోజు వేణుగోపాల్ గారు అప్పట్లో వైసీపీ ఇచ్చిన హామీ బెల్ట్ షాపులు తగ్గిస్తానో లేకపోతే మద్యం షాపులు తగ్గిస్తానో కాదు, మద్యపాన నిషేధం చేస్తానని క్వశ్చన్ చేస్తారు, పూర్తిగా ఆన్సర్ చెప్పలేరు. లేదు సార్, మీరు తగ్గించారు అని చెప్తున్నారు కానీ చెప్పండి సార్, పూర్తిగా లేదు ఇంకా. రైట్ చెప్పండి. 5 ఏళ్ళు అయిపోయింది కదా సార్, 5 ఏళ్ళు అయిపోయింది కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో గాని ఎక్కడా గాని మద్యాన్ని దశల వారీగా తగ్గిసి స్టార్ హోటల్ కి పరిమితం చేస్తాను, మద్యము మెడికల్ సర్టిఫికేట్ ఇస్తే వచ్చే విధంగా చేస్తానన్నాడే గాని పూర్తి మద్య నిషేధం చేస్తే, నందమూరి తారక రామారావు చేస్తే ఎంత మద్య నిషేధం చేస్తే పక్క రాష్ట్రాల నుంచి ఎంత అక్రమ మద్యం వచ్చేసింది, ఎన్ని
అక్రమంగా ఇంకా వేరే రకాలుగా ఉంటాయి. అంటే దానికి బాధ్యత అవుతాయి మద్యపాన అనేసి నిషేధం చేస్తానని పూర్తి మేనిఫెస్టో మద్యాన్ని పెట్టలేదంటారు. చేయలేము. మద్యపాన నిషేధం చేస్తానని వైసీపీ పూర్తి మేనిఫెస్టోలో పెట్టలేదంటారు. తర్వాత చేస్తారన్నా రైట్, పార్థసారథి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పార్థసారథి గారు, పూర్తి మద్య నిషేధం చెప్పలేదు. రైట్, మద్యాన్ని దశల వారీగా తగ్గిస్తానన్నాడు. దశల వారీగా తగ్గిస్తున్నారని కానీ మద్యపానాన్ని పూర్తి స్థాయిలో మద్యపాన నిషేధం చేస్తారని హామీ ఇవ్వలేదు అని చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? సో నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నానండి. సో మరి ఇంతకు ముందు వారు చెప్పారు, మద్యం ఎవరైనా తాగేటువంటి వాళ్ళని కానీ ప్రోత్సహించే వాళ్ళు ఉంటే 7 ఏళ్ల జైలు శిక్ష అని వేస్తాను అని చెప్పినటువంటి జగన్ గారు కరెక్ట్ కాదు, ఆయన హామీ కరెక్ట్ కాదు. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అండి, నేను వాళ్ళకి చెప్పడంలే. మేము అంచెలంచెల వారీగా చేస్తామన్నాం. అది 50 ఏళ్ళు అవుతుందా, 100 సంవత్సరాలు అవుతుందా, మీ మనవాళ్ళకి మనవరాళ్ళకి వస్తుందా తెలియదు మాకు అని ప్రజలకు చెప్తున్నాం. అది జగన్ గారు చెప్తున్నట్లుగా మీరు భావించాలి. కాబట్టి పరిస్థితిలో ఉంటే కాబట్టి ఇంకా అంతేకాకుండా పేద ప్రజానీకంలో కొంతమందికి ఎవరన్నా కూలీ నాలికి కొంత కూలీ పెరిగినా ఇప్పుడు 70 రూపాయల నుంచి 250 రూపాయలు మద్యం చేసినారు కాబట్టి మీరు దాన్ని తాగాల్సిందే. అది కల్తీగా ఉన్నా కూడా తాగాల్సిందే, క్వాలిటీగా లేకున్నా తాగాల్సిందే. మేము ఏ బ్రాండ్లు పెడితే ఆ బ్రాండ్లు మాత్రమే మీరు తాగాలి, వేరేటి వాటికి పర్మిషన్ చెయ్యము. దాంట్లో కూడా మేము ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే క్యాష్ ఇస్తే కన్నా మామూలుగా వ్యాపారస్తులు చేస్తూ ఉంటారు, ఒక బిల్లును తీసుకొని 4 బిల్లులు చేయొచ్చు అని. కాబట్టి అక్కడ అమ్మేటువంటి దాంట్లో కంటే కూడా 4 రెట్లు ఎక్కువ అమ్మేస్తాం. ఆ ఎక్కువ అమ్మేటువంటి దాంట్లో వచ్చే డబ్బులు మాకు వస్తాయి. ఆ డబ్బులు మేము ఒక 10% మీకు ఓట్లకు పంచుతాం. ఆ పంచేటువంటి డబ్బులతో మీరు మాకు ఓట్లు వేయండి. మళ్ళా ఇంకో 5 సంవత్సరాలు వీలైతే దోచుకుంటాం. మధ్యలో ఏదన్నా మొత్తం ఖజానా ఖాళీ అయిపోతే కన్నా విదేశాలకు పారిపోతాం. ఇదే వాళ్ళ యొక్క ఆలోచన అయ్యేట్లుగా ఉంటే ప్రజలు దాన్ని ఆదరిస్తారా లేదా అనేటువంటిది మనం త్వరలో చూద్దాం. ఇంతకు మించినటువంటిది వాళ్ళది లేదు. ఇంకా భారతదేశంలోనే అవినీతి పరుడు, అమ్మలేదు, చెల్లి లేదు, బిడ్డలు లేదు, మోడీ అంత దుర్మార్గుడు ఎవరు లేడు, మోడీ అంత దేశద్రోహి ఎవరు లేదన్నాడు చంద్రబాబు నాయుడు. తిరుగుతున్నారంటే మీరు రాజకీయాల కోసం ఏ స్థాయికి దిగుతారో రాష్ట్ర ప్రజలు, దేశం ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆ సబ్జెక్టే తీసుకుంటాను. అదే ఎన్ని విమర్శలు చేసినా మాకు రాజకీయ మమ్మల్ని రాళ్లతో కొట్టినా, బెల్లులతో, నల్ల బ్యాగులతో నిరసన కార్యక్రమాలు చేసినా మేము చంద్రబాబు నాయుడు ఉదాహరణిస్తామని రాజకీయాల కోసం ఎంత దిగుజారుడు రాజకీయాలు చేస్తారని రాష్ట్ర ప్రజలు కూడా ఊహించుకుంటున్నారు. పార్థసారథి గారు, ముఖ్యంగా చాలా కీలకమైన అంశం అండి అమరావతి విషయం, 3 రాజధానుల అంశం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే కనుక విశాఖ కేంద్రంగా పరిపాలన కొనసాగిస్తాను, ఇది శాసన రాజధానిగా ఉంటుంది, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుందని ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ అంశం ఒక రకంగా కూటమికి కలిసి వచ్చే అంశంగా చూడాలా, లేకపోతే వైసీపీ కలిసి వచ్చే అంశంగానే చూడాలా? లేదండి, అది పూర్తిగా అది వాళ్ళకి సంబంధించి ఒక నష్టపరిచేటువంటి అంశమే. అమరావతి అనేటువంటిది మధ్యలో ఉందండి, అందరికీ అనుకూలంగా ఉంది అనేటువంటిది. ఇప్పుడు 33,000 ఎకరాలు మొత్తం అంతా రైతులు ఇచ్చారు అంటే నీకు అంత ప్రదేశాన్ని అక్కడ సృష్టించాలంటే జరిగేటువంటి కాదు. విశాఖపట్నంలో ఇప్పటికే అక్కడ ఉండేటువంటి భూముల ధరలు చాలా ఎక్కువ. ఇవి కూడా వాళ్ళు అక్కడ చెయ్యాలని కాదండి, అంటే వీళ్ళు ఏదో తూతూ మంత్రంగా అక్కడ రాజధాని పెట్టాలనుకుంటే అవుతుంది. ఇక్కడ 33,000 ఎకరాలు ఒక అందమైనటువంటి సిటీ తయారు చేయాలంటే కాదు అనేటువంటి ఆలోచనతోనే ఈవెన్ విశాఖపట్నంలో ఉండేటువంటి వాళ్ళు కూడా, విశాఖపట్నం వాళ్ళు కూడా చెప్తున్నారు మాకు ఆల్రెడీ మంచి అభివృద్ధి జరిగింది, ఇంకా అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నుంచి 1,000 కోట్ల రూపాయలు ఈ యొక్క కార్పొరేషన్లకు కానీ చుట్టుపక్కల కానీ రోడ్లు వస్తున్నాయి, కాబట్టి మాకేమి ఇక్కడ రాజధాని లేకపోయినా పర్వాలేదు అనేటువంటి విషయంలోనే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇక్కడ కొత్తగా నూతనంగా ఒక రాజధాని అనేటువంటిది, ఒక వరల్డ్ క్లాస్ రాజధాని చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ 33,000 ఎకరాలు ఉంది అక్కడ, ఏదో చిన్నది కాదు. దాన్ని ఇంకా దాదాపు ఇంకో 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు ఉండే ప్లాన్ తో తయారు చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ దీనికే ఓటేస్తారు తప్ప విశాఖపట్నంకు ఓటేసే అవకాశం ఎందుకు లేదు. అదంతే ఒకవైపు లాస్ట్ కుంది అనేటువంటిది కూడా పెట్టనన్నా. కర్నూలు, విశాఖపట్నం మాకు అభివృద్ధి అవసరం లేదు, పెట్టనన్నా. రైట్. ఫైనల్ గా వేణుగోపాల్ గారు మీరేం చెప్తారు? ముఖ్యంగా ఒక నిమిషం విజయ్ గారు చెప్పండి సార్. ప్రత్యేక హోదాకు సంబంధించి వీళ్ళు చెప్పారు, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ప్రత్యేక హోదాకు సంబంధించి 14th ఫైనాన్స్ కమిషన్ లో 2018 తర్వాత ఏ యొక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండదు చెప్పిన తర్వాత ఒక నిమిషం అన్నా, నేను ఓపెన్ ఛాలెంజ్ అని అంటున్నా. ఆ యొక్క 14th ఫైనాన్స్ కమిషన్ బిల్లు మీద అంటే 2018 తర్వాత ఏ రాష్ట్రానికి, మళ్ళా కేంద్ర పాలిత ప్రాంతానికి కాదండి,
వీళ్ళు తప్పులు చెప్తూనే ఉంటారు. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండదు, ఈ రోజు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు అనేటువంటి విషయాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు పార్లమెంట్ లో వైఎస్ఆర్సీపీ సైన్ చేసిందా లేదా, సైన్ చేసిందా లేదా అనేటువంటిది వాళ్ళు బహిరంగంగా చెప్పమనండి. Right. ఆ రోజు రాష్ట్రాలకి 32% నుంచి 42% నిధులు, గ్రామ పంచాయతీలకు 5% నిధులు, తర్వాత ప్రకృతి కెలామిటీ ఫండ్ కు 2% నిధులు, అంటే 32 నుంచి 49% నిధులు వస్తే Right. ప్రతి పార్థసారథి గారు, మన రాష్ట్రం time అయిందండి. బాగుపడుతుందని Right. అందరూ సపోర్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ కూడా సపోర్ట్ చేసింది. వైఎస్ఆర్సీపీ కూడా మంచిది అని చెప్పింది. Right. ఈ రోజు కేవలం వీళ్ళు భ్రమలు పెట్టడానికి మాత్రమే ప్రతి ఒక్క హోదాను వాడుకుంటున్నారు. ఈ రోజు షర్మిలమ్మ గాని, వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఎవరైనా సరే ప్రత్యేక హోదా విషయంలో తప్పుడు ప్రచారాలు మాత్రమే చేస్తున్నారు. ఇట్ ఈస్ ఓపెన్ ఛాలెంజ్. వాళ్ళు ఆ రోజు ఆ యొక్క రైట్ సార్, రైట్ పార్థసారథి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే వేణుగోపాల్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రాయపేట అరుణ్ గారు కూడా డిబేట్లో పాల్గొన్న అరుణ్ గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.